హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం యూట్యూబ్‌లో ఏ వీడియోస్ అప్‌లోడ్ చేసి పెట్టినా 50-100 వ్యూసే వస్తున్నాయి. సో, మనం ఛానెల్ అయితే క్రియేట్ చేస్తాం. ఫస్ట్ క్రియేట్ చేస్తాము. డైలీ ఆ వీడియోస్ అప్‌లోడ్ చేస్తుంటాము. కానీ ఏదో ఒక వీడియో ట్రెండింగ్‌లోకొచ్చి 1, 2 వీడియోలు 1000, 2000 వ్యూస్ వచ్చేస్తాయి. దాని తర్వాత నుంచి మనం ఎన్ని వీడియోస్ అప్‌లోడ్ చేసినా సరే మనకు వ్యూస్ అయితే రావన్నమాట. రీచ్ ఉండదన్నమాట. ఆ రీచ్ ఎందుకుండదు? ఏంటంటే మనం చేసే ఒకే ఒక్క మిస్టేకు ఛానెల్ క్రియేట్ చేస్తాం. కానీ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ మనం ఆన్ చేసుకోం. ఆ సెట్టింగ్స్ ఏంటనేది మనం ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. అసలేం లేదు ఫ్రెండ్స్. వైటీ స్టూడియో ఉంటది కదా! యూట్యూబ్ యాప్ కాకుండా వైటీ స్టూడియో యాప్ అని ఉంటదనమాట. ఆ వైటీ స్టూడియో యాప్‌లో కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయన్నమాట. 3 సెట్టింగ్స్ ఉంటాయి. ఆ 3 సెట్టింగ్స్‌ని మనమైతే ఆన్ చేసుకుంటే మనకైతే వ్యూసు వస్తాయి. అంటే రీచు వచ్చుద్ది. అండ్ సబ్‌స్క్రైబర్స్ కూడా ఆటోమేటిక్‌గా మనకి పెరుగుతారనమాట. దానికైతే చిన్న ట్రిక్ అయితే ఉంది. 3 సెట్టింగ్స్ ఉన్నాయి. ఆ 3 సెట్టింగ్స్ మనం ఎలా ఆన్ చేసుకోవాలి ఏంటనేది నేనైతే ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో పూర్తిగా చూడండనమాట. అంటే చిన్న టెక్నికే అది. మీరు పూర్తిగా చూస్తే అర్థమవుద్దనమాట. అంటే స్కిప్ చేసి డైరెక్ట్ ఆ 3 ట్రిక్కులేంటి చూడడం కన్నా ఫస్ట్ నుంచి వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుద్ది. నాకు అర్థమవుద్ది. మీరు కూడా వేరే పర్సన్స్‌కి అంటే మీ ఫ్రెండ్స్‌కి కానీ ఎవరైనా యూట్యూబ్ ఛానెల్ కొత్తగా పెట్టినోళ్ళుంటే ఆళ్ళకి కూడా మీరు ఈజీగా చెప్పడానికి ఉంటదనమాట. సో, ఫస్ట్ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే ఆ 3 స్టెప్పులేంటో నేనైతే స్క్రీన్ రికార్డ్‌లో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనం వైటీ స్టూడియోలోకెళ్ళాలి. వైటీ స్టూడియోలోకెళ్ళి పైన మన ఫోటో కనబడుతుంది కదా! దాని మీద క్లిక్ చేయాలనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన ఎడిట్ సింబల్ కనబడుతుంది కదా! ఎడిట్ సింబల్‌ని ప్రెస్ చేయాలనమాట. ఎడిట్ సింబల్ ప్రెస్ చేసిన తర్వాత మనకిక్కడ కింద హోమ్ ట్యాబ్ అని కనబడుతుంది. అది సెలెక్ట్ చేయాలి. ఇక్కడ హోమ్ ట్యాబ్ అండ్ కింద ఫర్ యూ అని ఉంది. అయి 2 ఆఫ్‌లో ఉంటే మనం అయి 2 ఆన్ చేసుకోవాలనమాట. ఆన్ చేసుకున్న తర్వాత కింద మోర్ సెట్టింగ్స్ అని ఉంది. ఆ మోర్ సెట్టింగ్స్‌లోకెళ్ళాలనమాట. మోర్ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి పైన వీడియో, షార్ట్స్ అలాగే లైవ్ స్ట్రీమ్స్ అని ఉంది. అవి 3 మనం ఆన్ చేసుకోవాలనమాట. డిసేబుల్‌లో ఉంటే ఎనేబుల్ అయితే చేసుకోవాలనమాట. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనం 3 అయితే ఆన్ చేసుకొని ఉంచుకోవాలి. ఆఫ్‌లో ఉంటే మాత్రం ఆన్ చేసుకోండి. ఆన్‌లో ఉంటే మాత్రం అలా వదిలేయండి. అది చేసుకున్న తర్వాత మనకి కిందొచ్చి ఆల్ కంటెంట్ రికమెండెడ్ అని ఉంది. అదైతే సెలెక్ట్ చేసుకోవాలనమాట. మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద సేవ్ బటన్ ఉంది. మనమైతే సేవ్ చేసుకోవాలి. ఇదైతే ఫస్ట్ స్టెప్పు. రెండో స్టెప్ వచ్చినప్పటికి మనమైతే మళ్ళీ హోమ్ పేజ్‌లోకొచ్చాలి యూట్యూబ్ స్టూడియోలో. కింద మనకి అనాలిటిక్స్ అని ఉంటదనమాట. అనాలిటిక్స్‌లోకెళ్తే మనకి ట్రెండ్స్ అని సెలెక్ట్ చేసామనుకోండి. పైన ఉంది చూసారా ట్రెండ్స్. ఆ ట్రెండ్స్ సెలెక్ట్ చేస్తే మనకి ఆ ట్రెండ్స్‌లో ఏ టాపిక్స్ అయితే మనకిప్పుడు ట్రెండింగ్‌లోనే యూట్యూబ్‌లో అయితే చూపిచ్చుద్ది. సపోజ్ మనం ఇప్పుడు చికెన్ ఉందనుకో, చికెన్ దమ్ బిర్యానీ అని నేనైతే సెర్చ్ కొట్టాననమాట. చికెన్ దమ్ బిర్యానీలో ఇప్పుడైతే ఏది ట్రెండింగ్‌లో ఉంది, ఎక్కువ ఏ వ్యూస్ ఉన్న వీడియో ఉందో అదంతా మనకైతే ఇక్కడైతే ట్రెండింగ్‌లో ఉన్న వీడియోలయితే కనబడతాయనమాట. సపోజ్ ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ అని నేను కొట్టాను. చికెన్ దమ్ బిర్యానీ అయితే అక్కడున్న ట్రెండింగ్‌లో ఉన్న వీడియోస్ అన్నీ వచ్చినియి. సో, ఏది అంటే ఏ కంటెంట్‌కి సంబంధించిన సెర్చింగ్ కొట్టినా ఆ కంటెంట్‌కి సంబంధించిన ట్రెండింగ్‌లో ఉన్న వీడియోస్, బాగా వ్యూస్ వచ్చిన వీడియోస్ అయితే కనబడతాయనమాట. సపోజ్ మనం ఇలాగా థంబ్‌నెయిల్స్ కానీ, హ్యాష్ ట్యాగ్స్ కానీ మనం కరెక్ట్‌గా క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే మనకైతే వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అలాగే యూట్యూబోడు రీచ్ కూడా గట్టిగా ఇస్తాడనమాట. సో, సెకండ్ స్టెప్ అయితే ఇది ఫ్రెండ్స్. మనం నీట్‌గా అసలు ట్రెండింగ్‌లో ఏ వీడియో ఉంది, మనం ఏ కంటెంట్ చేస్తున్నాం అనేది అక్కడ సెర్చ్ కొట్టుకుంటే మనకి సపోజ్ థంబ్‌నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలి, లేకపోతే అసల ఎడిటింగ్‌లో ఎలాగా పెట్టాలి అనేది మనకైతే ఇక్కడైతే తెలుసుద్దనమాట. సో, సెకండ్ స్టెప్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈ 2 స్టెప్స్ మీరైతే నీట్‌గా ఫాలో అవ్వాలి. ఈ సెకండ్ స్టెప్ ద్వారా మనం ఏదైతే ట్రెండింగ్‌లో ఉన్న వీడియోలో అదైతే మనం అయితే నీట్‌గా చేయగలం. సో, థర్డ్ స్టెప్‌లోకైతే వెళ్దాం ఫ్రెండ్స్. ఈ 2 స్టెప్‌లు అయిపోయిన తర్వాత ఈ 2 స్టెప్స్ అయిపోయిన తర్వాత మనమైతే థర్డ్ స్టెప్‌లోకి వెళ్దాం. వెళ్ళే ముందు నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ కింద అయితే కమ్యూనిటీ అని ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేయాలనమాట. పైన కామెంట్స్ ఉంది. పైన 3 డాట్స్ అని చెప్పి 3 డాట్స్ ఉండి పక్కన పబ్లిష్డ్ అని ఉంది కదా! ఆ 3 నెంబర్ మీద సెలెక్ట్ చేయాలనమాట. సెలెక్ట్ చేసిన తర్వాత ఇదే మెయిన్ అనమాట. లాస్ట్ స్టెప్ అనమాట. సో, మనకి రెస్పాండెంట్‌లో హావ్ నాట్ రెస్పాండ్ అని ఉంది. అలాగే కింద సబ్స్క్రైబర్ కౌంట్ అని ఉంది చూసారా ఫ్రెండ్స్? అది మన ఛానెల్‌కి ఎన్ని సబ్స్క్రైబర్లు ఉన్నాయో అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు సపోజ్ మీకు 100 కన్నా తక్కువ ఉన్న 100 కన్నా ఎక్కువ ఉన్న సబ్స్క్రైబర్ కౌంట్ వచ్చి 100 సెలెక్ట్ చేసుకోండి. 1000 కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు సెకండ్‌ది. అలాగే 10,000 కన్నా ఎక్కువ ఉన్నోళ్ళు అంటే గ్రేటర్ థాన్ ఉందన్నమాట. 10,000 కన్నా ఎక్కువ ఉన్నోళ్ళు 1000-9999 ఉన్న 1,000 గ్రేటర్ థాన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, నాకు అయితే 1800
ఉంది కాబట్టి 1100 ఉంది కాబట్టి అదైతే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇదైతే ఫ్రెండ్స్ ఈ 3 స్టెప్స్ ద్వారా అయితే మనమైతే మన ఛానల్‌లో రీచ్‌ని, సబ్స్క్రైబర్‌లని అయితే పెంచుకోవచ్చు. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే ఇదైతే సక్సెస్ అవుద్దని అనుకున్నాను ఈ టెక్నిక్.